సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. అలాగే మేఘల కృష్ణ గారు తెలంగాణ అలాగే సంతోష్ గారు మా భూమి విద్యార్థి నాయకుడు లీనం గారు మరి మధు రాజస్వామి నాయకుడు మధు అలాగే మేము బీసీ సంబంధించి ముఖ్యంగా వారం రోజులుగా మరి స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రయత్నిస్తున్నట్టుగా మరి టీవీలో పేపర్లలో వార్త వస్తుంది. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జూన్ జూలైలో దీనికి సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ చేసి విధి విధానాలు రూపొందించి రిజర్వేషన్లు కూడా నిర్ణయించి వెంటనే ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా వారి గతంలో లోక్సభ ఎన్నికల సందర్భంలోనే మరి భువనగిరి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి కూడా లోక్సభ ఎన్నికలు కాగానే స్థానిక సంస్థ ఎన్నికలు చెప్పేసి సూచనగా బాధాకరమైతే వారు బీసీ డిక్లరేషన్ వారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. మొన్న ఎన్నికల జరగక ముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దాంట్లో అనేక అంశాలు ఈ మేనిఫెస్టో పెట్టడం రైతాంగం సంబంధించి వ్యవసాయం సంబంధించి యువతకు సంబంధించి మహిళలకు సంబంధించి దళితులకు సంబంధించి అట్లాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన కామారెడ్డిలో ఆ ప్రాంతంలో మరి కామారెడ్డి యూనివర్సిటీ వారు ప్రత్యేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు తీసుకొచ్చారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్తే బీసీ సమాజం నమ్మదు కాబట్టి మరి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి సిద్ధరామయ్య గారికి బలహీన వర్గాల సాధికార కోసం చరిత్ర ఉంది. మరొక సోషలిస్ట్ నాయకుడు బలహీన వర్గాల నాయకుడు ముఖ్యంగా బీసీ కర్ణాటక ప్రాంతంలో కొట్లాడి ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి వారి చేత ఈ కామారెడ్డి రేవంత్ రెడ్డి గారు వారు బీసీ అధ్యక్షుడు కూడా ఈ డిక్లరేషన్ ఉదాహరణ 3 అంశాలు చెప్పండి. రిజర్వేషన్, నిధులు, సంక్షేమం. ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ మొదటి అంశంగా చెప్తున్నాం. దాంట్లో కులగణన మొదటి అంశం కులగణన బీసీ కమిషన్ వేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలపై బీసీ రిజర్వేషన్. దీంట్లో భాగంగా ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అని 23 నుంచి 45% పెంచి మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా 23,973 మందికి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పేసి అట్లాగే బీసీ రిజర్వేషన్ గొప్ప వర్గీకరణ కూడా చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ చెప్పారు. ఇవేమి కూడా అమలు జరగలేదు. బీసీ మేము రేవంత్ రెడ్డి చెప్తాము, మీరు ఏదైతే భగవద్గీత లాగా పురాణం లాగా మీరు ఉపనిషత్తు లాగా ఏదైతే మీరు చెప్తున్నారో మీరు బైబిల్ లాగా చెప్తున్నారో మాకు ఇదే బైబిల్ మాకు ఇదే భగవద్గీత మాకు ఇదే కూడా అని చెప్పేసి మీరు చెప్తున్నారో మీరు ఈ బీసీ ఇంతవరకు ఏ హామీ నిర్వహించలేదు. 1,00,000 కోట్ల ఏం చేయలేదు. మన ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అట్లాగే మీరు మొదటి అంశం రిజర్వేషన్ వచ్చే కార్యక్రమానికి మీరు కలిగిస్తున్నారు. 42% ఇచ్చి 23,973 మందికి స్థానిక సంస్థలు కొత్త వాళ్ళని తీసుకొస్తామని మీరందరి ముందు కూడా గవర్నర్ ప్రసంగంలో అది బీసీ సంఘాలు ప్రజా సంఘాలు వేదాలు చెప్పిన తర్వాత మీరు కులగణన చేస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు వైపు దేశంలో మొత్తం కులగణన చేసి బీసీ యొక్క జనాభా శాతం అనుకూలంగా బీసీ ఎందుకు అంతా మేము రిజర్వేషన్ పెంచుతాము 50%. ప్రెస్ పెట్టిన తర్వాత మీరు గవర్నర్ తెప్పించి అసెంబ్లీలో మీరేం చేసినట్టే కూర్చుంటారుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశించారు. వాస్తవానికి చిత్తశుద్ధి ఏం చేయాలి? అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లుకు చట్టసభ కల్పించి
చట్టబద్ధ కల్పించిన తర్వాత బడ్జెట్ అలొకేషన్ చేసి మరి రాష్ట్రంలో మొత్తం కొలగడలు చేసిన తర్వాత జనాభా ఎంతుందో అంత రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన విధంగా కనీసం 40 లక్షలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ మీరు ఏ ప్రయత్నం కూడా మీరు చేయట్లేదు. చాలా స్పష్టంగా కనిపిస్తున్నది బీసీని మీరు కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల గొంతు పోయాలని చెప్పేసి మీరు చాలా స్పష్టంగా ఉన్నారు. మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే బీసీలను వంచాలని చెప్తాము. మీరు బీసీ ఓట్లు లేకుండా మీరు ముఖ్యమంత్రి రేవంత్ గారు కేవలం మీ కుటుంబాన్ని మీ కులంతో మీరు ముఖ్యమంత్రి కదా. 50% బీసీలు ఓటే కదా. మరి ఆ రోజు మీరు దొంగ హామీ ఇచ్చిండ్రు. ఇలా అధికారం వచ్చినటువంటి ఆ నెలలోనే బీసీల గొంతు పోయడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో మాకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ముందు ఈ రాష్ట్రానికి పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. మీ వారసత్వం బీసీలకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది మీ వారసత్వం. బీసీలు తొక్కేయడము, బీసీలను తొక్కుంటా మరొక వైపు మొన్నటి కూడా చెప్పి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది అత్యంత దుర్మార్గం, అత్యంత మోసం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకోసమే మేము బీసీ సంఘాలన్నీ కలిసి మీరు అనుకుంటున్నారేమో ఏమున్నది, ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు, పోతారు, వీళ్ళు ఏమైతుంది, నాకు రాజ్యం ఉన్నది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అనిచేస్తాను, వీళ్ళు తొక్కేస్తారు, తొక్కుకుంటా పోతాను నేను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మేము చెప్తాము రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇలా ఈ తెలంగాణ ఉద్యోగులు భాగస్వామ్యంగా ఉన్నాము. ఈ తెలంగాణ చదువుకోవడంలో మా అర్థం ఉన్నది, మా దుర్గమై ఉన్నాడు, మా సాకర్యం ఉన్నది, మా సరైన ఉన్నాడు, అనేక మంది రక్తత్వంతో మా బలిదానం కాదు, మా రక్తదత్వం జరిగింది తెలంగాణ అనేక వర్గాలు మేము ఉన్నాము. ఇక మేము చేయవలసి లేదు. మేము ఖచ్చితంగా ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా మీతో ఏం లేదు. మీరు చెప్పిందే మీరు అడుగుతాము. మీరు 40 చదివిస్తున్నారు, మీరు 40 ఇవ్వండి, ఇవ్వకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు పోతే ఖచ్చితంగా మీరు అనుకోవడానికి కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. ఎటువంటి త్యాగాలపైనా ఎటువంటి పోరాటాలపైనా మేము సిద్ధపడతాము బీసీ సంఘాలుగా. అందుకోసం మేము బీసీ సమాజాన్ని మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా బీసీ వ్యతిరేక చరిత్ర. అందుకోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. నేటి మొన్న కామారెడ్డి అని చెప్పి 40% చెప్పేసి 23,000 మందికి స్థానిక సంస్థలో మేము సర్పంచ్ చెప్పేసి జడ్పీ చేయమని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ చెప్పేసి చెప్పి ఆశ పెట్టి నేను మొత్తం కూడా మోసం చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతుంది. కాబట్టి బీసీలందరూ ముఖ్యంగా స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఆశావాహంలో అందరూ కూడా రావాల్సి వస్తుంది. బీసీ సమాజం మొత్తం మేధావులందరూ అందరూ కూడా ఇది రావాల్సి వస్తుంది. ఇప్పటికే కార్పొరేట్ అయిపోయిన ఎలక్షన్స్ అసెంబ్లీలో పార్లమెంట్ లో బీసీలకు ఎలక్షన్ పోటీ చేయాలంటే ఇలా మొత్తం క్లాస్ అయిపోయిన సందర్భము. అందుకోసం క్లాస్ అయిపోయినటువంటి పార్టీ కూడా నిరాకరించాల్సి మీరు పోటీ చేయలేదు. ఒకటి నిజామాబాద్ నేను రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాను. ఇది మీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, బీసీ చరిత్ర, బీసీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎవరి నుంచి నేను రాహుల్ గాంధీ గారు ఆ రోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి నేను రేవంత్ రెడ్డి గారికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, బీసీ నేను తర్వాత కాకాగ్రహం చేసిన తర్వాత మరొకసారి మళ్ళీ దాన్ని పట్టించుకోరు. అలా 30 సంవత్సరాలు పట్టించుకోరు. మళ్ళీ 77లో జనతా పార్టీ వచ్చిన తర్వాత పునర్జీవించిన తర్వాత వారు రెండవ బీసీ కమిషన్ చేసిన సందర్భం. ఆ మెడల్ కమిషన్ చేసిన తర్వాత రిపోర్టు 1980లో ఇందిరాగాంధీకి సమర్పిస్తే ఇందిరాగాంధీ గారు గ్రేట్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు బీసీలకు సంబంధించినటువంటి ఈ మండలి కమిషన్ రిపోర్ట్ ని వీరు వ్యక్తి దారవేసి పెట్టేసింది. తర్వాత మళ్ళీ జనతా పార్టీ లాట్ ఫ్రంట్ ఏదైతే మళ్ళీ ఉందో బీపీసీ గారు మళ్ళీ ప్రధానమంత్రి ప్రాంతంలో మండలి కమిషన్ అప్పటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా బీసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న మోసపడుతున్నట్టు చూడండి. రాహుల్ గాంధీ గారు పోయి అంటే ఈ రోజు కాదు, ఈ రోజు దేశవ్యాప్తంగా తీసుకున్న రాహుల్ గాంధీ గారు బీసీలకు జనమాస ప్రకారం బీసీలకు సంబంధించి కులగణన చేసి వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. 50% బీసీలు 50% ఈ రిజర్వేషన్ పరిమితిని ఎక్కేస్తారని చెప్పి మాట్లాడి ఎవరైతే ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలా బీసీలు చేసినటువంటి ద్రోహానికి ఇలా దేశంలో బీసీ ఎవరు కూడా బీసీ దూరం అయిపోయిన తర్వాత
చేతులు కూడా ఆకులు పట్టుకున్నట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ ముసలి గడ్డితో ముందుకు వచ్చి మేము బీసీలకు మేము